సార్ దీనికి అలవాటు పడ్డ వాళ్ళు ఫుడ్ ఎక్కువ తక్కువ తింటారండి. మొదట్లో బాగా ఆకలి అవుతుంది. నేను వీళ్ళ కన్జ్యూమర్స్ కొంతమందితో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఫస్ట్లో ఈ గంజాయి అలవాటు తీసుకున్న వాళ్ళు బాగా ఆకలి అవుతుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇది తీసుకుంటేనే ఆకలి అవుతుంది. ఈ గంజాయి స్మోక్ చేస్తేనే తినటం కానీ, ఈ స్మోక్ చేస్తేనే బాత్రూమ్కి వెళ్ళటం కానీ, ఈ స్మోక్ చేస్తేనే ఒక 5-6 గంటల తర్వాత నిద్ర రావటం కానీ, అంటే వాడి లైఫ్లో వాడి రోజువారీ కార్యకలాపాలన్నీ దీని చుట్టూ తానే తిరిగే. ఒకవేళ తీసుకోకపోతే ఆకలేదు, ఇంకా ఆకలేదు, నిద్ర రాదు, పిచ్చి పిచ్చిగా అయిపోతుంది, నరాలన్నీ కూడా అన్రెస్ట్గా మారిపోతాడు. సార్ ఇటువంటి ఈ స్టేజ్లన్నీ కూడా పేరెంట్స్ చూసిన తర్వాత వెంటనే ఏం చేయమంటారు? పేరెంట్స్కి ముఖ్యంగా ఇవన్నీ గమనించిన తర్వాత కదా, ఫస్ట్ కొంతమంది పేరెంట్స్కి అతని బిహేవియర్ అనుమానం వస్తుంది. ఏం చేస్తున్నాడు వీడు, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు, వీళ్ళకు తెలిసిన బ్యాడ్ ఫ్రెండ్స్ తోటి తిరుగుతున్నాడు వీడు, వాడు మంచోడు కాదు, వాడితో తిరుగుతున్నాడు వీడు, వీళ్ళందరూ ఏదో చేస్తున్నారు, ఇంట్లో చెప్పట్లేదు, ఏదో చేస్తున్నారు అని చెప్పండి. ఇంకొకటి, మా అబ్బాయి గంజాయి తీసుకుంటాడా, ఎట్టి పరిస్థితులు సాధ్యం కాదని ఒక నెక్స్ట్ దాని వెంటనే ఈ ఆలోచన. ఇంకొక ఆలోచన కూడా ఉంటుంది సార్ పేరెంట్స్ కి, మా అబ్బాయి మంచోడే, వాడు మంచోడు కాదంటే చెడగొట్టాడు, ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు కదా. ఆ చెడగొట్టాడు అనుకునే తల్లిదండ్రులు కూడా ఆ పిల్లోడు కూడా ఆపోజిట్ పిల్లోడు గురించి అనుకుంటారు తప్పితే వాళ్ళ అబ్బాయి చెడ్డోడు అని అనుకోరు అన్నది వాస్తవం. అయితే ఈ ఇట్లా పేరెంట్స్ విషయానికి వచ్చినప్పుడు వీళ్ళకి అనుమానం వస్తుంది, కానీ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. ఇప్పుడు అంతంత మాత్రంగా ఉన్న రిలేషన్ వాడితోటి ఇది ఒకసారి బయటపడిందంటే అది ఇంకా స్ట్రెయిన్ అయిపోతుంది. ఆ రిలేషన్షిప్ అనేది తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఒకసారి బయటపడనంత సేపు ఒక రకంగా ఉంటుంది, బయటపడింది తెలిసింది అన్న తర్వాత ఇంకా వాడి బిహేవియర్ ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇంట్లో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, గోవా పోవటానికి ఇన్ని డబ్బులు అయితే ఫ్రెండ్స్ అందరం కలిసిపోతాము, ఇన్ని డబ్బులు ఇస్తే నేను ఎగ్జామ్స్ రాస్తాను, లేకపోతే నేను ఎగ్జామ్స్ రాయను, నేను కాలేజీకి పోను, నేను ఎగ్జామ్స్కి అటెండ్ కాను, సెమిస్టర్స్కి అటెండ్ కాను, నువ్వు గోవా ట్రిప్ లేదా నాకు ఫోన్ కొనిపెడితేనే, ఇట్లా తయారవుతున్న పరిస్థితులు. అయితే పేరెంట్స్కి ఒక సూచన ఏంటంటే, వాళ్ళు ఇంట్లో ఒంటరిగా రూమ్లో ఏం చేస్తున్నారు, చదువుల పైన ఫోకస్ లేకుండా ఏదన్నా అదర్ యాక్టివిటీ పైన ఇతను దృష్టి పెడుతున్నాడా, ఎలాంటి ఫ్రెండ్స్ తిరుగుతున్నాడు, ఎక్కడ టైంపాస్ చేస్తున్నాడు, వీకెండ్ పార్టీస్కి అని చెప్పి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, పార్టీకి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఏ కండిషన్లో వస్తున్నాడు, ఆల్కహాల్ తీసుకొని వస్తున్నాడా, గంజాయి తీసుకొని వస్తున్నాడా, ఇలాంటి వాటిపైన పూర్తి స్థాయిలో వాళ్ళపైన అవగాహనతోటి ఉండాలి. అదేవిధంగా వీళ్ళు ఇచ్చే డబ్బులు ఎట్లా ఎక్స్పెండిచర్, ఏదైనా ఖర్చుల కోసం ఇచ్చే డబ్బుల్ని వాస్తవంగా తినడం కోసం యూజ్ చేస్తున్నాడా, లేకపోతే ఇంకేదైనా వాటి కోసం బార్లకు వెళ్తున్నాడా, పబ్కి వెళ్తున్నాడా, వీకెండ్ పార్టీలకు వెళ్తున్నాడా, ఇలాంటి దేనికోసం చేస్తున్నాడు అనేది గమనించాలి. ఒకటి ఖచ్చితంగా వాళ్ళు అనుమానం వచ్చింది అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో చాలా ల్యాబొరేటరీస్లో ఈ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా టెస్ట్ చేస్తున్నారు, ఈ డ్రగ్ యొక్క ప్రెజెన్స్ని టెస్ట్ చేస్తున్నారు.